నమస్కారము. మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రములోని 7వ పాదము 7th పాద నేర్చుకుందాము. ఈ 7వ పాదంలో లక్ష్మీదేవివి 7 నామాలు ఉన్నాయి, 7 ఉన్నాయన్నమాట. పాదం మొత్తము నేర్చుకుందాము. పుణ్యగంధాయై, భక్తుల అపరాధాలను మన్నించి వారికి సకల శుభాలు కలగాలని అభిలషించు పుణ్యస్వరూపిణి. మనము ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా తెలిసి తెలియక చేసే తప్పులన్నిటినీ మన్నించి అందరికీ కూడా సకల శుభాలు కలగాలని కోరుకుంటుందిట పుణ్యస్వరూపిణి అయిన ఆ జగన్మాత. అందుకని పుణ్యగంధాయై అని అంటారు. సుప్రసన్నాయై, సు అంటే చాలా చక్కనైన, ప్రసన్న అంటే ప్రసన్నంగా చాలా నిర్మలమైన మనస్సు ఉండటం వలన ఎల్లప్పుడూ కూడా అత్యంత ప్రసన్నయై ఉండు జగన్మాత. అందుకని సుప్రసన్నాయై అని అంటారు. ప్రసాదాభిముఖ్యై, తనను ఆశ్రయించిన భక్తులకు భగవత్కృపకు అభిముఖులుగా చేయు తల్లి. అంటే ఏమిటి? ఎవరైతే తనను ఆశ్రయిస్తున్నారో తన భక్తులను ఏం చేస్తుందిట? వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్తుందిట? నారాయణుడి కృపకు అభిముఖులుగా చేయు తల్లి. అందుకని ప్రసాదాభిముఖ్యై అని అంటారు. ప్రభాయై, ప్రభ అంటే కాంతి, గొప్ప ప్రభ కల తల్లి. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడే జీవులకు లక్ష్మీదేవి జ్ఞానకాంతిని ప్రసరింపజేసి వారిని ఉద్ధరిస్తుందని అర్థం అన్నమాట. అందుకని ప్రభాయై అని అంటారు. చంద్రవదనాయై, వదనము అంటే ముఖము. చంద్రుడి వంటి చక్కని వదనము, చక్కని ముఖము కలిగిన దేవి కాబట్టి చంద్రవదనాయై అని అంటారు. చంద్రాయై, చంద్రస్వరూపిణి. ఎలాగైతే చంద్రుడు తన వెన్నెలతో ఔషధులను వృద్ధి చేస్తున్నాడో అదే విధముగా లక్ష్మీదేవి తాపత్రయ తప్తులైన జీవులపైన తన అనుగ్రహాన్ని ప్రసరింపజేసి వారిలో జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. అందుకని చంద్రాయై అని అంటారు. చంద్ర సహోదరియై, సోదరి కదా చంద్రుడికి. చంద్రుడికి సహోదరి అయిన దేవి. ఎలాగా? లక్ష్మీదేవి చంద్రుడు ఇద్దరూ కూడా క్షీరసాగర మథనంలో ఉద్భవించారు కాబట్టి చంద్రుడికి సహోదరి అన్నమాట లక్ష్మీదేవి. పాదం మొత్తము చదువుదాము. పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం. భక్తుల అపరాధాలను మన్నించి వారికి సకల శుభాలు కలగాలని కోరుకునే పుణ్యస్వరూపిణి, అత్యంత ప్రసన్నయై ఉండు జగన్మాత, తనను ఆశ్రయించిన భక్తులను భగవత్కృపకు అభిముఖులుగా చేయు తల్లి, గొప్ప ప్రభగల తల్లి, చంద్రుని వంటి చక్కనైన వదనము గల తల్లి, చంద్రస్వరూపిణి, చంద్రుడికి సహోదరి అయిన దేవి, ఆ జగన్మాతకు నమస్కారము. రేపు 8వ పాదము నేర్చుకుందాము. నమస్కారము.